విశాఖ భాగస్వామ్య సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తోంది. సార్, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వెల్లు వచ్చింది. ఈ 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలన్నీ కూడా 3.5 ఏళ్లలో ఆచరణలోకి వస్తాయని కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. సార్, విశాఖకు గూగుల్ AI హబ్ రావడం అవ్వచ్చు, ఆ కార్యక్రమంలో అవ్వచ్చు, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో రీసెంట్ గా లోకేష్ పర్యటించారు కదా సార్, ఈ పర్యటన అవ్వచ్చు. లోకేష్ ని ఈ పెట్టుబడులు తీసుకురావడంలో ఆయనది కీలక పాత్ర అంటూ తెలుగుదేశం పార్టీయే కాదు ప్రభుత్వం కూడా ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి. డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్, కానీ ఎక్కడా కూడా CII సమ్మిట్ లో కనిపించలేదు. ఈ పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ఈ ప్రయత్నంలో ఎక్కడా కూడా ఆయన పార్టిసిపేషన్ లేనట్టుగా కనిపిస్తోంది. ఎందుకు సార్ CII సమ్మిట్ లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు? అంటే టెక్నికల్ గా చూసినప్పుడు ఆయన రూరల్ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ కాదు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మినిస్ట్రీస్ ఏవీ లేవు ఆయనకు. ఇండస్ట్రీ మినిస్టరే కాదు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మినిస్ట్రీస్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి శాఖలు కూడా లేదు. ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు కొన్ని రంగాల్లో వచ్చాయి, అవి పవన్ కళ్యాణ్కి లింక్ అయి ఉండదా అంటే అట్లా ఇండైరెక్ట్ గా ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాదు. సో అందువల్ల ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్, IT ఇవన్నీ లోకేష్ చేతిలో ఉంది కనుక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కనుక సహజంగానే వారిద్దరే కనిపించారు. మీకు పవన్ కళ్యాణ్ కనిపించలేదు. టెక్నికల్ గా నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, మనం దాన్ని తప్పు పట్టలేము. కానీ పొలిటికల్ గా వచ్చే వరకు ఏమవుతుంది, టెక్నికాలిటీస్ ఉండవు. పొలిటికల్స్ వచ్చే వరకు మరి పవన్ కళ్యాణ్కు ఆ రకమైన పాత్ర ఉండాలి కదా. ఎందుకు అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్, లోకేష్ అనే ఈ బైనరీ, ఈ కాంపిటీషన్ ఇది వాస్తవంగా ఉందని కాదు, కానీ దీన్ని ఒక కాంపిటీషన్గా ఇటీవల కాలంలో రైజ్ అయింది. ఒక రకంగా రైజ్ చేశారు. అందుకు టీడీపీ వారే బాధ్యులు కూడా, జనసేన కన్నా కూడా. ఎందుకంటే మొదలు పెట్టింది కూడా టీడీపీ నాయకులే కదా, లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అని. సో దాని వల్ల మీకు జనసేనలో క్వశ్చన్స్ కూడా మొదలయ్యాయి. అంటే పవన్ కళ్యాణ్ గుర్తింపు తగ్గించడం అనేది. వాస్తవంగా పవన్ కళ్యాణ్కు లోకేష్కి ఎక్కడా పోటీ లేదు. ఎక్కడా పవన్ కళ్యాణ్కు అగౌరవపరిచేలా లోకేష్ వివరించిన సందర్భం కూడా లేదు. నాకు ఇటీవల మనకు ఒక ఇన్సిడెంట్ కూడా చూశాం. ఒక దగ్గరికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ముందుంది, తర్వాత లోకేష్ కాన్వాయ్ ఉంది. ఎందుకంటే ఒకే ఇంటి నుంచి వెళ్ళారు కనుక ఆటోమేటిక్గా చంద్రబాబు కాన్వాయ్. ఆ తర్వాత అదే మీటింగ్కు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెనకైతే లోకేష్ ఆపి ప్రోటోకాల్ ప్రకారం సీఎం తర్వాత డిప్యూటీ సీఎం వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ముందు పోనీయండి అని తానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళాడు అని కూడా వచ్చింది మీడియాలో. సో అందువల్ల ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, తీసుకుంటున్నాడు లోకేష్ తీసుకుంటున్నాడు. ఎక్కడా పవన్ కళ్యాణ్ తగ్గించినట్టు కానీ, పవన్ కళ్యాణ్ ఏదో డామినేట్ చేసినట్టు కానీ ఎక్కడా కనబడకుండా ఆప్టిక్స్ అయితే చాలా జాగ్రత్త పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ మేరకు చాలా జాగ్రత్త పడుతున్నాడు. అడపాదడపా కొంత వాయిస్ వినిపించిన హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యానం కావచ్చు, టీటీడీ తిరుపతి తొక్కిసలాట సందర్భంగా క్షమాపణ చెప్పడం కావచ్చు, ఇటీవల క్యాబినెట్లో ఎమ్మెల్యేల గురించి, గవర్నెన్స్ గురించి మాట్లాడడం కానీ. బట్ దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. లార్జర్ పిక్చర్లో చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ తన లాయల్టీ టు కూటమి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి పట్ల తన పొలిటికల్ లాయల్టీలో అనుమానాలు చెప్పని ఏవీ చేయలేదు. బాలకృష్ణ సృష్టించిన అనవసరపు వివాదం కూడా ఇబ్బంది రాకుండా, అది పెరగకుండా జాగ్రత్త పడ్డారు. సో కానీ అదే సమయంలో టీడీపీ నేతల అత్యుత్సాహం వల్ల కాస్త ఇబ్బంది జరిగింది. నిజంగా చెప్పాలంటే లోకేష్కు పవన్ కళ్యాణ్ పోటీ ఏముంది? లోకేష్ టీడీపీ నాయకుడు, అవునన్నా కాదన్నా 135 మంది ఎమ్మెల్యేలకు పార్టీకి ఆయన నాయకుడు, చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన నాయకుడు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన 21 మంది ఎమ్మెల్యేల నాయకుడే కదా. అవునన్నా కాదన్నా రేపు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది అనుకోండి, చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాలకు వెళ్ళడమో ఏదో డిసిషన్ తీసుకున్నాడు అనుకుందాం, అజంప్షన్. తెలుగుదేశానికి ఎవరు నాయకుడు అవుతాడు? పవన్ కళ్యాణ్ కాలేడు కదా. అవునన్నా కాదని లోకేష్ అవుతాడు. ఇక్కడ వ్యక్తిగతంగా లోకేష్ పవన్ కళ్యాణ్ సమస్య కాదు. నీకు లోకేష్ ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ.
ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎంత అనుభవం ఉన్నా, నరేంద్ర మోడీ కన్నా ఎంత సీనియర్ ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా. ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నాడు, ఇక్కడ టీడీపీలో ఉన్నాడు. సో పార్టీస్ ఆర్ డిఫరెంట్ కదా. చంద్రబాబు నాయుడు బీజేపీలో లేడు కదా. నీకు ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత అనుభవం ఉన్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగాడు కానీ చంద్రబాబు నాయుడు కాలేకపోయాడు. అందువల్ల మీకు ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది. అందువల్ల తెలుగుదేశం వర్గాలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. లోకేష్కు, పవన్ కళ్యాణ్కు పోటీయే లేదు ఎక్కడ. కానీ ఈ పోటీని ఊహించుకొని కొంతమంది తెలుగుదేశం నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అది నాయకత్వ అన్నదండలు లేకుండా, ఆశీస్సు లేకుండా చేశారనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేష్ల సమక్షంలోనే దావోస్లో భరత్ లోకేష్ ముఖ్యమంత్రి చేయాలి అన్నాడు. సో అందువల్ల ఇది అనవసరపు అనుమానాలకు కూడా దారితీసింది. తర్వాత క్రమంలో జాగ్రత్త పడ్డారు, మాటల జాగ్రత్త పడ్డారు. కానీ చాలా వ్యూహాత్మకంగా లోకేష్ను ప్రొజెక్ట్ చేస్తారు. అది నరేంద్ర మోడీ లోకేష్కు ప్రత్యేక హోదా ఇచ్చినట్లు. ఎందుకంటే అంతకుముందు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఇచ్చేవాడు. సో లోకేష్కు కూడా ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రజెంట్ చేయడము, మీడియాలో కూడా తెలుగుదేశం అనుకూల మీడియాలో లోకేష్ను ప్రొజెక్ట్ చేయడము, దానికి తగ్గట్టు ఆయనకు అవకాశం కూడా వచ్చింది. ముఖ్యంగా గూగుల్ ఏ హబ్ ఆయన మినిస్ట్రీ కనుక, తర్వాత ఇప్పుడు పార్ట్నర్షిప్ సమ్మిట్ అయినది కనుక ఆ అడ్వాంటేజ్ వచ్చింది. కాస్త పర్సెప్షన్ బ్యాటిల్, అంటే తెలుగుదేశం వర్గాలు అనవసరంగా సృష్టించుకున్న పర్సెప్షన్ బ్యాటిల్లో పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ డామినేట్ చేస్తున్నట్టుగా కనబడుతున్నారు. రియాలిటీలో ఇద్దరికి పోటీయే లేదు. ఎందుకు లేదంటే పవన్ కళ్యాణ్ 21 మంది ఎమ్మెల్యేల నాయకుడు, లోకేష్ 135 మంది ఎమ్మెల్యేలకు నాయకుడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే కదా నాయకుడు. సో అందువల్ల ఆ కాంపిటీషనే లేదు, ఆ పోటీయే లేదు. వీళ్ళు ఊహించుకొని క్రియేట్ చేసుకున్నారు. సో దానివల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. అయితే అందువల్ల మీకు భాగస్వామ్య సదస్సులో పవన్ కళ్యాణ్ కనిపించలేదు అనే ప్రశ్న ముందుకు వచ్చింది. టెక్నికల్గా పవన్ కళ్యాణ్ ఉండాల్సిన అవసరం లేకపోయినా పొలిటికల్గా చూసినప్పుడు ఉండాల్సి కదా. మీకు పొలిటికల్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ డిజర్వ్స్ టు బి దేర్ ఇన్ పార్ట్నర్షిప్ సమిట్. సో కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం సంబంధం అనగలమా? సో మీకు సంబంధిత కేంద్ర మంత్రులు కూడా రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నాడు. మరి సో లోకేష్ ఎందుకు లేడనే ప్రశ్న, పవన్ కళ్యాణ్ ఎందుకు లేదనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఉప ముఖ్యమంత్రి పొలిటికల్ రోల్, టెక్నికల్గా కాన్స్టిట్యూషనల్ రోల్ కాదు. పొలిటికల్ ప్రభుత్వము అనేది ఒక పొలిటికల్ ఎంటిటీ. ప్రభుత్వం అనేది బ్యూరోక్రటిక్ ఎంటిటీ కాదు. ప్రభుత్వము భాగస్వామ్య సిఐతో కలిపి నిర్వహిస్తోంది. సో అది ప్రభుత్వం జరిపే కార్యక్రమం కనుక అనివార్యంగా ఇది పొలిటికల్ ఎంటిటీ. ప్రభుత్వం పొలిటికల్ ఎంటిటీ అన్నప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొలిటికల్ పొజిషన్. ఆయన ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ ఏదో రూపంలో అక్కడ ఆయన వాయిస్ ఉండాల్సిందే. ఎందుకంటే కూటమి అధికారాల్లోకి రావడంలో కీలక పాత్ర పోషించాడు కనుక. సో బట్ ఫర్ సమ్ రీజన్ మరి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపలేదా, టీడీపీ వాళ్ళు పిలవలేదా తెలియదు. కానీ బట్ దట్ ఈస్ ఎ క్వశ్చన్, బిగ్ క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ షుడ్ హావ్ బీన్ దేర్. ఎందుకంటే ప్రభుత్వానికి సెకండ్ ఆయనే కదా. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయితే పొలిటికల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ కదా. ఏదో రూపంలో వ్యాలిడిక్టరీలో లేకుంటే ఇనాగ్రేషన్లోనో ఎక్కడో చోట ఆయన షుడ్ హావ్ బీన్ దేర్ కదా.